తెలుగుని ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. ప్రస్తుతం నేను ఉత్తరాంధ్ర ప్రాంత ఇలవేల్పు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండల కేంద్రంలో కొలువై ఉన్న కొత్తమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్నాను. టీడీపీ సీనియర్ నేత దివంగత ఎర్రంనాయుడుతో పాటు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వీరందరికీ ఇలవేల్పుగా ఉంటుంది. ఈ ప్రాంతాల వాళ్ళే కాదు, ఒరిస్సా, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా ఈ అమ్మవారి దర్శనం కోసం బారులు తిరుగుతూ ఉంటారు, నిత్యం వస్తూనే ఉంటారు. అలాంటి ప్రత్యేకత, అలాంటి ఇలవేల్పుగా భావించే తల్లి కొత్తమ్మ తల్లి ఆలయంగా విరాజిల్లుతోంది. ఈ తల్లి ఆలయంలో ప్రధాన ఉత్సవాలు దసరా ఉత్సవాలు. ఈ ఉత్సవాలను ప్రభుత్వం తరపున అధికారికంగా జరిపించే బాధ్యత నాది అంటూ గత ఎన్నికల ముందే అప్పుడు అచ్చెన్నాయుడు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో. ఆ హయాంలోనే ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. భవిష్యత్తులో టీడీపీ కూటమి ప్రభుత్వం రాబోతుందని, తప్పనిసరిగా కొత్తమ్మ తల్లి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి తీరుతానని చెప్పి ఆయన శబదం పూని ఎన్నికలకు వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే స్పష్టమైన మెజారిటీతో టెక్కల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత రాష్ట్ర మంత్రిగా కూడా అచ్చెన్నాయుడు బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాను గతంలో ఏదైతే ఇచ్చారో హామీ, ఏదైతే కొత్తమ్మ తల్లి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా జరుపుతానని ఇచ్చిన హామీ మేరకు ఆయన హామీని నెరవేర్చుకున్నారు. భవిష్యత్తులో కొద్ది రోజుల్లోనే అక్టోబర్ 1, 2, 3వ తేదీల్లో ఉత్సవాలు ఇక్కడ జరగనున్నాయి. విశేషంగా భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఏదైతే ఈ కొత్తమ్మ తల్లి ఉత్సవాలు రాష్ట్ర పండుగ హోదాలో జరగనున్నాయి. ప్రస్తుతం మనతో కొంతమంది భక్తులు, స్థానికులు ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఈ స్థాయిలో పండగలు జరగడం వెనుక వారు ఏ విధంగా స్పందిస్తారు, వారి మాటలో తెలుసుకుందాం. గోవిందరాజు గారు నమస్కారం. మొత్తానికి మీ ఏరియాలో ఈ ఉత్సవాలు ఫస్ట్ టైం ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాలో జరుపుతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడాను ఈ పాలాల అమావాస్య పోయిన మంగళ బుధ గురువారాల్లో అమ్మవారి ఉత్సవాలు భారీ స్థాయిలో చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం పండగలకి స్పెషాలిటీ ఏమిటి అని అంటే, ఈ ఆలయాన్ని, అమ్మవారిని లక్షలాది మంది భక్తులు కొలుచుకుంటుంటారు. అమ్మ ఆపదలో ఉన్న ఏ వ్యక్తికైనా సరే అమ్మ అంటే తక్షణమే ఉపశమనం చేసి ఆ సమస్య పరిష్కార మార్గంలో తీసుకెళ్ళేటువంటి అమ్మ. ఈ గ్రామస్తులే కాకుండా, ఈ జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా ఒరిస్సా రాష్ట్రం కానీ, ఛత్తీస్గఢ్ కానీ, తెలంగాణ కానీ, దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంత ప్రజానీకమంతా కూడాను అమ్మను కొలుచుకొని పండుగలకి హాజరై వాళ్ళు మొక్కులు చెల్లించుకొని ముందుకు నడిచే కార్యక్రమం. కీర్తిశేషులు ఎర్రంనాయుడు గారు, అదేవిధంగా ప్రస్తుత కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు, మన రాష్ట్ర మంత్రివర్యులు మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, వీరందరూ కూడాను ఎన్నికలకు వెళ్ళే ముందు నామినేషన్ ప్రక్రియ ఇక్కడ ప్రారంభించే, ఇక్కడే సంతకాలు పెట్టి నామినేషన్లు వేయటం అది ఆనవాయితీగా ఎర్రనాయుడు గారి దగ్గర నుంచి కొనసాగుతూ వస్తుంది. అయితే గతంలో కూడా ఒకసారి అధికారికంగా కూడాను అనౌన్స్మెంట్ చేసినప్పటికి కూడాను, పండుగలు జరిపించినప్పటికి కూడాను నిధులు అనేవి ఎప్పుడు కూడాను ప్రభుత్వం వెచ్చించి పండుగలు చేయడం అనేది ఇంతవరకు జరగలేదు. ఈ ఎన్నికలకు ముందు అచ్చెన్నాయుడు గారు అమ్మవారి దర్శనం చేసుకునేటప్పుడు, నామినేషన్లు పెట్టేటప్పుడు, వేసుకునేటప్పుడు ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం రావడం ఖాయం, నేను ఎమ్మెల్యే అవడం ఖాయం, రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ అవ్వడం ఖాయం, మా ఇలవేలుపుగా మేము కొలుస్తున్నటువంటి అమ్మవారిని మేము రాష్ట్ర ప్రభుత్వ పండుగలుగా నిర్వహించే విధంగా కృషి చేస్తాను, నిధులు కూడా తీసుకొస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆయన నాయకుడు ఎటువంటి వాడు అంటే అచ్చెన్నాయుడు ఏదైతే తను ప్రజానీకానికి హామీ ఇస్తే అది నెరవేర్చినంత వరకు కూడా నిద్రపోనటువంటి నాయకుడు. అటువంటి నాయకులు అందులో ఒక ఆయన అచ్చెన్నాయుడు గారు.
మరి వాళ్ళు ఉన్నతికి వాళ్ళ కీర్తి ప్రతిష్టలకి కారణం కొత్తమ్మ తల్లివారు. కాబట్టి ఒక పక్క వరదలు వచ్చి ముఖ్యమంత్రి గారు కానీ యంత్రాంగం అంతా కూడా అందులో నిమగ్నమైనప్పటికీ కూడాను ఇచ్చిన మాటకు కట్టుబడాలి. కాబట్టి శక్తివంతమైన అమ్మవారు తన పని తను చేయించుకుంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి వెళ్ళి తను ఆదేశాలు తీసుకురావడం జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు. శక్తివంతమైన అమ్మవారు తన మాటను నిలబెట్టుకుని పూజలు జరిపించుకుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పండుగ హోదాలో ఏమేమి కార్యక్రమాలు జరగబోతున్నాయి భవిష్యత్తులో? ఈ రాష్ట్ర పండుగల నిమిత్తం ₹1 కోటి ప్రభుత్వం మంజూరు చేసింది. గతంలో ఆలయ నిధుల నుంచి కొంత భాగం, ప్రజల తాలూకా సహకారంతో కొంత భాగం ఘనంగా చేస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం ప్రభుత్వం ₹1 కోటి నిధులు మంజూరు చేసింది. కాబట్టి అచ్చెన్నాయుడు గారు కూడాను సుమారు 25-30 వేల మందికి ఆ రోజు అమ్మవారు 3వ రోజు లక్షవారం నాడు 25-30 వేల మందికి భోజన సదుపాయాలు ఆయన ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. అంతేకాకుండా ఫైర్ వర్క్స్, ఘనంగా ఫైర్ వర్క్స్ జరిపిద్దాం, ఆ ఫైర్ వర్క్స్ అంతా కూడా నేనే భరిస్తానని చెప్పారు. ఆయన సొంతం, ఇవి కాకుండా ఆయన సొంతం. ఈ ₹1 కోటి కాకుండా అది గ్రామంలో కూడా ఈ ₹1 కోటి కాకుండా ప్రతి వీధి కూడా అలంకరణ చేసుకోవాలనే ఆలోచనతో గ్రామస్తులందరూ నిన్న సమావేశమై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పండుగలు నిర్వహిస్తుంది. కాబట్టి అచ్చెన్నాయుడు గారిది, రామ్మోహన్ నాయుడు గారి గౌరవ ప్రతిష్టలు ఇంకా పెంచాలన్నటువంటి ఉద్దేశంతో వారు చేస్తున్న కార్యక్రమాలకి తోదోడు నిజోడుగా ఉండే విధంగా గ్రామస్తులందరూ కూడాను ఉత్సాహంతో ఇంకా గట్టిగా జరుగుతుంది, మేము కూడా జరుపుకుంటాం అనేటటువంటి ముందుకు వచ్చి కార్యక్రమాలు జరిపించడానికి నిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ పండుగలకి ముఖ్యంగా అన్నిటికన్నా రాష్ట్ర స్థాయిలో కబడ్డీ పోటీ అనేది 3 రోజులు కూడా 3-4 రోజులు జరుగుతాయి. ఏమేమి చేయాలనుకున్నా మహిళా కబడ్డీ కూడా చేయాలనుకుంటున్నాం. 3 రోజులు కూడా మంచి సెలబ్రిటీస్తోనే 2వ రోజు ప్రోగ్రాం పెట్టాలనుకుంటున్నాం. పౌరాణిక నాటకం రాష్ట్రంలోనే పెద్ద పెద్ద యాక్టర్లు వచ్చి ఆడినటువంటి ఈ స్టేజ్ ఇది. ఈ స్టేజ్లో ఆ నాటకాలు కూడా ఆడించాలనుకుంటున్నాం. మరి మీకు విద్యుత్ దగ్గరికి మీకు ఎలాగా చెప్పాం. తర్వాత స్వామి గారడీలు ఉంటాయి, తర్వాత ఈ పగటి వేషాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక కొత్త పద్ధతిలో అమ్మవారిని ఊరేగించే విధానం కూడా తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. అన్నీ ఈసారి గట్టిగా ప్లాన్ చేశారు. భవిష్యత్ అంతగా గట్టిగా జరుగుతుందని స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈసారి ఎంత జరుగుతున్న నేపథ్యంలోనే గడిచిన 5 ఏళ్ళు అనేక ప్రోటోకాల్ ఇష్యూలు జరిగాయి. ఎమ్మెల్యే హోదాలు ఉన్నప్పటికీ కూడా అనేక అవమానాలు పడ్డారు. అప్పుడు ఎలా అనిపించింది మీ అందరికీ? ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కానీ, మా ప్రజానాయకం కానీ, ఇక్కడ ఉన్న ప్రజలు కానీ, ఇక్కడ ఉన్న నాయకులు కానీ అవమానాలకి వీటన్నిటికీ కేర్ చేసేటటువంటి మనుషులు ఎవరు కాదు. విమర్శలకి ప్రతి విమర్శలు చేసే మనుషులు కాదు. అంత కార్యశూరత్వం కలిగినటువంటి వ్యక్తులు. కార్యక్రమాలు చేసుకోవడమే తప్పించి ఎవరో అవమానం చేశారు, ఏదో జరిగింది, ప్రోటోకాల్ ఇవ్వలేదు, లేకపోతే శిలాఫలకాల మీద ఆయనకి ఓపెనింగ్లకి పిల్లలేదు, లేకపోతే ఈ గ్రామంలో మా గ్రామం సర్పంచ్లు 24 సంవత్సరాలు నేను చేశాను, అమ్మతల్లికి నేను చైర్మన్ చేశాను. మరి ఎంతోమంది నాలాగి పనిచేసినటువంటి వ్యక్తులు ఈ ఊర్లో ఉన్నారు పెద్దలు. వాళ్ళకి కూడా గౌరవం ఇవ్వకపోయినప్పుడు కూడాను గౌరవం ఇవ్వలేదని బాధపడే పరిస్థితి లేదు. ఇదంతా అమ్మవారు ఎలా చేయించుకోవాలో అవన్నీ ఆవిడకి తెలుసు. కాబట్టి అవన్నీ మేము పక్కన పడేసి ఈరోజు మళ్ళీ అధికారం వస్తుంది, ఆ అధికారం ద్వారా మళ్ళీ వచ్చి ఘనంగా చెయ్యాలా, గత 5 సంవత్సరాలు ఏ విధంగా చేశారో అంతకు మించి ధీటుగా చెయ్యాలా అన్నటువంటి ఆలోచనతో ఇంకా ముందుకు కార్యక్రమాలు నడిపించడానికి కోసం ఈరోజు నిర్ణయాలు తీసుకొని అచ్చెన్నాయుడు గారు, కలెక్టర్ గారు, యంత్రాంగం అంతా కూడా వచ్చింది. డిపిఓ గారు కానివ్వండి, ఆర్ఎండ్బి కానివ్వండి, లేకపోతే హెల్త్ వాళ్ళు కానివ్వండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ వచ్చారు. కలెక్టర్ గారు వచ్చారు, జేసీ గారు వచ్చారు, ఆర్డీఓ గారు వచ్చారు, డిఎస్పీ గారు వచ్చారు.
మరి వీళ్ళందరూ వచ్చి నిర్ణయం చేసి పండుగల్ని ఈ విధంగా జరగాలనేది ఒక తీర్మానం చేయడం జరిగింది, సజెషన్ చేయడం జరిగింది. తీర్మానం కాదు. ప్రభుత్వం తీర్మానం సజెషన్లు ఎన్ని రకాలు అయిపోయాయి. ఇన్ని రోజులు ఎంత అభివృద్ధి చేయాలనుకున్నా ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి. ఉత్తరాంధ్ర 20,000 పైనప్పటికీ ఈ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు అమ్మవారికి ఉన్నప్పటికీ ఇంకా అభివృద్ధి చేయాల్సిన ఇవి ఆవశ్యకతలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర పండుగగా కొత్తమ్మ తల్లి ఉత్సవాలు పేరు సంపాదించిన నేపథ్యంలో భవిష్యత్తులో ఈ 5 ఏళ్ల తర్వాత కొత్తమ్మ తల్లి ఆలయం ఎలా ఉండబోతుంది? ఒక ఆలయ కమిటీ చైర్మన్ లో గత హోదాలో ఉన్న మీరు ఏ విధంగా చెప్పారు? నేను ఆలయ కమిటీ చైర్మన్ గా చేసినప్పుడు 14 నుంచి 19 మధ్యలో ఒక 2 సంవత్సరాలు ఆలయ కమిటీ చైర్మన్ చేశాను. నేను 16, 17 అనుకుంటాను చేశాను. చేసినప్పుడు 2 కోట్ల రూపాయల గ్రాంట్ ఇక్కడికి అచ్చెన్నాయుడు గారు CGF గ్రాంట్స్ నుంచి రిలీజ్ చేయించారు టెంపుల్కి. అప్పుడే ఈ మండపం ఇవన్నీ నిర్మాణం చేయడం జరిగింది. స్థలాన్ని ఎక్వైరీ చేసాం, టీడీపీ హయాంలోనే స్థలాన్ని ఎక్వైరీ చేసాం, మొదలు డ్రైన్ కట్టాం, ఈ స్థలం ఇటు ఎక్స్టెండ్ చేసాం. అటుపక్క ఒక 20 సెంట్లు జాగా పంచాయతీకి రావాల్సిన జాగా లేఅవుట్ వేసిన వాళ్ళ దగ్గర నుంచి అమ్మవారికి డొనేషన్ రూపంగా తీసుకొచ్చాం. మరి గడిచిన 5 ఏళ్ళ డెవలప్మెంట్ ఏం జరిగింది? నథింగ్. ఎవరో కాంట్రాక్టర్ వచ్చి సిమెంట్ వాటి దయాదాక్షిణ్యాలతో సిమెంట్ రోడ్ వేసాడు తప్పించి మిగతా ఏమీ జరగలేదు. ఇది ఎక్కడ చేసిన రంగులు కూడా వాళ్ళు వేయలేదు, ఏమీ కూడా చేయలేదు. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతారు అని మీరు అడిగారు కాబట్టి తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లోనే అమ్మవారికి కనీసం 10 కోట్లనే ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా దీన్ని అది ఏమిటనేది మోడల్ టెంపుల్గా తీర్చిదిద్ది ఇంకా మన జిల్లాలోనే ఉన్న టెంపుల్స్లో అధిగమిస్తామని కాదు, ఆ ఉన్న టెంపుల్ స్థాయికి సపోజ్ అరసవిల్లు ఉంది, లేదా శ్రీకుర్మ ఉంది, లేకపోతే శ్రీముఖలింగం ఉంది, అంతకన్నా ఆ స్థాయిలోకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం తప్పకుండా అచ్చెన్నాయుడు గారు చేస్తారు. రామ్మోహన్ నాయుడు గారు సపోర్ట్ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఉంటాయి. మా తాలూకా గ్రామస్తులు అందరం కూడా అమ్మ తల్లి ఆశీస్సులతో ఇక్కడ అంతా గ్రామం పుష్కలంగా ఈరోజు గ్రామం అంటే కోటబొమ్మాలి అంటే ఒక పేరు ప్రఖ్యాతి. దానికి మూలం అమ్మ, నెక్స్ట్ కింజరాపు కుటుంబం, నెక్స్ట్ ఇక్కడ మా తాలూకా ఐకమత్యం, ఇవన్నీ కూడాను దీనికి దోహదపడుతున్నాయి అన్నమాట. తప్పకుండా మీరు అన్నట్టుగా అమ్మవారి ఆలయాన్ని ఈ 5 సంవత్సరాల్లో మంచి ఉన్నత స్థితికి ఇప్పుడు అమ్మకి మనం ఉన్నత స్థితి అమ్మ ఉన్నత స్థితి తీసుకెళ్తుంది మనందరినూ. అంత పవర్ఫుల్ గాడ్ ఈ గాడ్ అంటే, అంత పవర్ఫుల్ గాడ్. కావాలంటే ఎవరైనా సరే వచ్చి ఒక పరీక్షించుకోవచ్చు అమ్మ అని ఆపద రకాలుగా ఉన్నది అని అంటే అమ్మ. ఇది మొత్తానికి స్థానికులంతా కదా రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఏదైతే మొదటిసారి రాష్ట్ర పండుగ హోదాలో తమ ప్రాంత ఇలవేల్పు ఏదైతే ఉత్తరాంధ్ర ఇలవేల్పు కొత్తమ్మ తల్లి ఉత్సవాలను రెట్టించిన స్థాయిలో జరుపుకునేందుకు అవకాశం దొరకడంతో వీరందరి మొక్కల్లో అయితే ఆనందం కనిపిస్తుంది. ప్రభుత్వం అధికారికంగా ₹1 కోటి నిధులు విడుదల చేయడంతో పాటు అనేక కార్యక్రమాలకు కింజరాపు కుటుంబం సొంతంగా నిధులు పెట్టుకుంటుండడం, 30,000 మందికి పైచిలుకు అన్నదానంతో పాటు ఫైర్ వర్క్స్ ఇతర వర్క్స్ కు కింజరాపు కుటుంబం డబ్బులు పెట్టుకుంటుందని ముందుకు రావడం, దానికి తోడు స్థానికులు కూడా మేము కూడా అనేక కార్యక్రమాలకు సొంతంగా మేము నిధులు వెచ్చించి రూపకల్పన చేసుకుంటామని చెప్పి వారు కూడా ముందుకు రావడంతో భవిష్యత్తులో అక్టోబర్ 1, 2, 3 ఈ 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా కొత్తమ్మ తల్లి ఉత్సవాలు జరగబోతున్నాయి అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. విశేష ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మహిళా కబడ్డీ, జెంట్స్ కబడ్డీ లాంటి క్రీడా అంశాలను కూడా ఈసారి ఉత్సవాల్లో జోడిస్తున్నారు. ₹1 కోటి ప్రభుత్వ నిధులకు తోడు ఇతర సహాయ సహకారాలు అన్నీ తీసుకొని గతంలో ఎన్నడూ చూడని విధంగా భవిష్యత్తులో ఎన్నడూ మరువని విధంగా ఈసారి ఉత్సవాలు జరిపించి తీరుతామని చెప్పి కోటబొమ్మాలి వాసులంతా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నా వెనక కనిపిస్తున్న కొత్తమ్మ తల్లి ప్రధానంగా కింజరాపు కుటుంబానికి ఇలవేల్పుగా ఇక్కడ వారు చెప్తున్నారు. కింజరాపు కుటుంబంలో దివంగత ఎర్రన్నాయుడుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు వీరెవ్వరూ ఏ ఎన్నికలకు వెళ్లే ముందు మొదటి నామినేషన్ తల్లి ఎదురుగానే కూర్చొని పత్రాలు నింపుతారని, ఇక్కడే కూర్చొని సంతకాలు చేస్తారని, ఈ తర్వాతే తిరిగి రిటర్నింగ్ అధికారి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత అనేక విజయాలు చూసిన పరిస్థితి ఉందని చెప్పి కొత్తమ్మ తల్లి విశిష్టతను స్థానికులు గొప్పగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తమ కుటుంబానికి చేసిన ఆ స్థాయి ఉన్నతికి కారణమైన కొత్తమ్మ తల్లికి తిరిగి రుణం తీసుకునేందుకు మంత్రి అచ్చెన్నాయుడు
ఈ దఫా ఇన్ని రకాల విపత్కర పరిస్థితుల నడుమ కూడా నారా చంద్రబాబు నాయుడుతో ఈ తరహా ఆదేశాలు వచ్చే విధంగా కృషి చేశారని, ఈ సందర్భంగా తామంతా ప్రత్యేక కృతజ్ఞతలు కింజరాపు కుటుంబానికి తెలుపుకుంటున్నామని ఇక్కడ వారంతా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఈసారి కొత్తమ్మ తల్లి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాలో ఈసారి ఉత్సవాలను అయితే జరుపునుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కొత్తమ్మ తల్లి ఆలయం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.